హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. రోజుకు ఒక లడ్డు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్న మూలనే మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ లడ్డు పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి. హాఫ్ కప్పు పల్లీలు వేసుకుని బాగా వేయించుకోవాలండి. పొట్టు బయటకు వచ్చేలా వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బాదం, వాల్నట్, పిస్తా వేసుకుని బాగా వేయించుకోవాలి. హాఫ్ కప్పు నువ్వులు కూడా వేసుకుని ఇంకొకసారి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. పల్లీలు కూడా నేను పొట్టు తీసేసుకున్నాను, నువ్వులు కూడా వేసేసుకున్నాను కదా, అవి చల్లారి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నానండి. కొబ్బరి తురుము కూడా ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత ఇది కూడా చల్లారి పెట్టుకోవాలండి. ఇవన్నీ బాగా పేస్ట్ చేసేసుకుంటున్నాను నేను. కొంతమంది పిల్లలు కొంచెం నోటికి తగిలిన తీసేస్తారు కదా, పిల్లల కోసం అని చెప్పేసి స్మూత్గా గ్రైండ్ చేసేసుకున్నానండి. అందులో హాఫ్ కప్ బెల్లం వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకున్నాను. 4 స్పూన్ నెయ్యి వేసుకుని హీట్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో వేసేసుకుని ఉండల్లా చుట్టుకుంటున్నానండి. చూసారా, నెయ్యి వేసాం, డ్రై ఫ్రూట్స్ వేసాం. మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. చూసారా, ఇప్పుడు లడ్డూలా చుట్టుకుంటున్నాను. ఒకసారి మీ ఇంట్లో కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసి కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. మీరు చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేస్తలేదు.